అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 9వ అధ్యాయానికి చేరుకున్నాము. 9వ అధ్యాయం యొక్క పేరు రాజవిద్య రాజగుహ్య యోగము. 9వ అధ్యాయమందు కృష్ణ భగవానుడు భగవానుని సంతృప్తపరచవలను అనడి భక్తుల అభిలాషను గూర్చి ఆయన ఎడల విశుద్ధ భక్తియుక్త సేవను పొందు విధానమును గూర్చి చెప్పును. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా యందు అసూయారహితుడవు అవుటచేత దేనిని తెలుసుకునిన తరువాత నీవు భౌతిక అస్తిత్వం యొక్క దుఃఖము నుండి ముక్తుడవు అగుదువో అట్టి పరమగోప్యమైన ఈ జ్ఞానమును నీకు ఉపదేశించెదను. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము సంపూర్ణ జ్ఞానముల యొక్క రాజు మరియు సర్వరహస్యములందు అత్యంత గోప్యమైనది. ఇదియే జ్ఞానమందంతటను అత్యధిక పవిత్రమైనది మరియు సాక్షాత్కారము ద్వారా ఆత్మను గ్రహించున్నట్లు చేయుటచే ఇది ధర్మపాలన యొక్క పరిపక్వ స్థితి. ఈ జ్ఞానము శాశ్వతమైనది మరియు దీనిని ఆచరించినచో సంతోషము ఇచ్చున్నది. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప, ఈ భక్తియుక్త సేవాపదమందు విశ్వాసము లేనివారు నన్ను పొందలేరు. వారు తిరిగి ఈ మర్త్యలోకమునకే వత్తురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ యావత్ విశ్వము నాచే వ్యాపింపబడి నా అవ్యక్త రూపమందే ఇమిడియున్నది. సర్వజీవులు నా యందు ఉన్నవి, కాని నేను వాటి యందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూత మమాత్మా భూత భావనః. సృష్టింపబడినదంతయు నా యందు ఉండదని కూడా తెలియుము. నా యోగైశ్వర్యమైన వైభవమును చూడుము. నేనే సర్వభూత సంరక్షకుడను, సర్వవ్యాపిని, సర్వసృష్టి కారకుడను. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్తానీత్యుపధారయ. ఎల్లెడలా వీచునట్టి బలమైన వాయువు ఎల్లప్పుడూ ఆకాశమందు ఏ విధముగా ఆధారపడి ఉండునో అదే విధముగా సర్వభూతములు నాయందే ఆధారపడియున్నవని గ్రహించుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, ఈ కల్పాంతమందు సర్వజీవులు నా ప్రకృతి యందు ప్రవేశించును మరియు తరువాతి కల్ప ప్రారంభమందు నేను వాటిని తిరిగి సృష్టించుదును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నా ఇచ్ఛ ద్వారా నేను విశ్వ ప్రకటనములో ప్రవేశించి సర్వజీవరాశులకు వారి యొక్క కర్మ ప్రకారము మరియు ప్రకృతి వేగములను అణగద్రొక్కబడిన వారిని మరలా మరలా సృష్టించుతును. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ సృష్టించిన కర్మలన్నీయు నన్ను బంధింపవు. తటస్థుని వలె నేను పూర్తిగా నిస్సంగుడను. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నేను మానవ రూపమందు దిగివచ్చినప్పుడు మూఢులు నా దివ్య స్వభావమును ఎరుగక నన్ను హేళన చేయుదురు. సర్వమునకు నేనే నియామకుడనని వారు తెలుసుకొనరు. విన్నారు కదండి. ఇంతటితో 9వ అధ్యాయంలో కల 1 నుండి 10 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి. మరల వచ్చే వీడియోలో మరొక 10 శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.